ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు కంపల్సరీ వీడియోని లైక్ అయితే చేయండి. ఫస్ట్‌గా మాట్లాడదాం మనీ ఇన్ ద బ్యాంక్ పోస్టర్ గురించి. సో మన WWE రీసెంట్‌గా మనీ ఇన్ ద బ్యాంక్ పోస్టర్‌ని అయితే రిలీజ్ చేసింది. సో ఆ పోస్టర్‌ని మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ పోస్టర్లో ఎల్ఏ నైట్, బెయిలీ అండ్ ఇయో స్కై, రికోషెట్, కెవిన్ ఓవెన్స్ అండ్ సెత్ రాలిన్స్ అండ్ అలాగే ఏజే స్టైల్స్, మిజ్, బియాంకా బెల్లర్ అయితే ఉన్నారు. సో మనకి షాకింగ్ ఏంటంటే కోడీ రోడ్స్ ఈ పోస్టర్లో లేరు అండ్ అలాగే రోమన్ రైన్స్ కూడా ఈ పోస్టర్లో లేరు. సో మరి రోమన్ రైన్స్ అండ్ కోడీ రోడ్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఫైట్ చేయరా అనేది బిగ్ క్వశ్చన్ అన్నమాట. సో మనకి WWE అడ్వర్టైజ్ చేయనంత మాత్రాన కోడీ రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ ఫైట్ చేయరని కన్ఫర్మ్ అయితే కాలేదు. సో మనకి లాస్ట్ టైం కూడా మనీ ఇన్ ద బ్యాంక్లో మన రోమన్ రైన్స్ అడ్వర్టైజ్ లేరు, కాకపోతే మనీ ఇన్ ద బ్యాంక్లో రోమన్ రైన్స్ ఫైట్ అయితే చేసినారు. సో మేబీ ఇప్పుడు పోస్టర్ని అయితే రిలీజ్ చేసింది కదా, సో ముందు మేబీ WWE యాడ్ చేయొచ్చు, కోడీ రోడ్స్ని కావచ్చు లేదంటే రోమన్ రైన్స్ని కావచ్చు. అండ్ ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈ పోస్టర్లో సామీ జైన్ కూడా లేరు. సో మనకి ఈ సంవత్సరంలో మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ని విన్ అయ్యేది సామీ జైన్ అని రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. అలాంటిది సామీ జైనే ఈ పోస్టర్లో లేరు. సో మరి చూడాలి WWE ముందు ఏమైనా పోస్టర్లో యాడ్ చేస్తుందా, సామీ జైన్ని కావచ్చు, రోమన్ రైన్స్ని కావచ్చు, కోడీ రోడ్స్ని కావచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం అలెక్సా బ్లిస్ గురించి. సో అలెక్సా బ్లిస్ తొందరలోనే WWEలో రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో నిజానికి అలెక్సా బ్లిస్ రాయల్ రంబల్లో వస్తుంది అన్నట్టుగా రూమర్స్ అయితే వచ్చినాయి, బట్ అలెక్సా బ్లిస్ అయితే రాయల్ రంబల్లో రాలేదు. సో ప్రజెంట్ అలెక్సా బ్లిస్ తొందరలోనే రిటర్న్ చేస్తుందన్న రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే అలెక్సా బ్లిస్ మర్చెండైజ్ని WWE రెడీ చేస్తుంది. సో అందుకని మేబీ అలెక్సా బ్లిస్ తొందరలోనే రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మనకి మర్చెండైజ్ రెడీ చేస్తుందంటే WWE, సో ఆ సూపర్ స్టార్ తొందరలోనే WWEలో రిటర్న్ చేస్తారన్నట్టుగా అర్థం చేసుకోవాలి. సో అలెక్సా బ్లిస్ తొందరలోనే WWEలో రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన WWE యూట్యూబ్ గురించి. సో మన WWE యూట్యూబ్కి 100 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయినారు. సో మన WWE ఇప్పుడు టాప్ 10లోకి వచ్చేసింది. సో మొత్తం ప్రపంచంలోనే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ లిస్టులో మన WWE అయితే చేరింది. సో టాప్ 10లో మన WWE అయితే ఉంది. సో 100 మిలియన్ సబ్స్క్రైబర్స్ని అయితే WWE కంప్లీట్ చేసుకుంది. సో నేను కూడా వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ అని చెప్పచ్చు WWEకి. సో మీరు WWEని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో ఎనీవే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మన WWEని చూసే ఫ్యాన్స్ కోసం అయితే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డామినిక్ మిస్టీరియో గురించి. సో మన డామినిక్ మిస్టీరియో రీసెంట్గానే పెళ్లి చేసుకున్నారు. సో మన డామినిక్ మిస్టీరియో తొందరలోనే మ్యారేజ్ చేసుకుంటారన్న రూమర్స్ అయితే వచ్చినాయి. సో ప్రజెంట్ ఇప్పుడు మన డామినిక్ మిస్టీరియో మ్యారేజ్ అయితే చేసుకున్నారు. సో ఈ మ్యారేజ్ ఈవెంట్లో కూడా డామినిక్ మిస్టీరియోకి చాలామంది ఫ్యాన్స్ అయితే బూ చేసినారు. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో అసలు ఏం జరుగుతుంది, అసలు డామినిక్ మిస్టీరియో పెళ్లి చేసుకుంటే బూ చేయడం ఏంది? సో మనకి WWEలో డామినిక్ మిస్టీరియో మాట్లాడితే చాలు చాలామంది ఫ్యాన్స్ అయితే బూ చేస్తారు డామినిక్ మిస్టీరియోని మాట్లాడనివ్వకుండా. సో అదే మళ్ళీ డామినిక్ మిస్టీరియో పెళ్లిలో కూడా రిపీట్ అయితే అయింది, చాలామంది ఫ్యాన్స్ అయితే బూ చేసినారు. సో ఎనీవే డామినిక్ మిస్టీరియో పెళ్లి చేసుకున్నారు. సో డామినిక్ మిస్టీరియో అంటే వాళ్ళ మదర్ కూడా ఉంది. సో ఇప్పుడు డామినిక్ మిస్టీరియో వాళ్ళ ఫ్యామిలీతో లేరని అనుకోవచ్చు. సో WWE ఆన్ టీవీలో ఉన్నట్టుగా ఆఫ్ టీవీలో ఉండదు. సో మన డామినిక్ మిస్టీరియో పెళ్లిలో డామినిక్ మిస్టీరియో వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం WWE ప్రీమియం లైవ్ ఈవెంట్స్ గురించి. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ మంత్లో అంటే ఏప్రిల్లో రస్సల్ మేనియా నైట్ 1, నైట్ 2 ఉంది. అండ్ దాని తర్వాత మనకి మే మంత్లో అంటే మే 4th బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది. అదే మంత్లో మనకి మే మంత్లోనే 25th సౌదీ అరేబియా ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే ఉంది. సో మనకి నేమ్ అయితే WWE అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయలేదు. సో మనకి మే మంత్లో 2 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ చూడడానికి దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ మనకి జూలై మంత్లో మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది. సో జూలై 6th మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఆగస్టు మంత్లో కూడా 2 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అదొకటి సమ్మర్ స్లామ్ అండ్ ఇంకొకటి బ్యాష్ ఇన్ బెర్లిన్. సో మనకి సమ్మర్ స్లామ్ డేట్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు WWE. సో మోస్ట్లీ ఆగస్టు 3rd జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ బ్యాష్ ఇన్ బెర్లిన్ ఆగస్టు 31st జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఇవి ఆగస్టు మంత్ వరకు అఫీషియల్గా కన్ఫర్మ్ ఉన్న
ప్రీమియం లైవ్ ఈవెంట్స్. సో మనకి 2 మంత్స్లో 2 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అయితే చూడడానికి దొరుకుతుంది, మే మంత్లో అండ్ ఆగస్టు మంత్లో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన బ్రాహ్మా బుల్ పీపుల్స్ ఛాంపియన్ రాక్ గురించి. సో మన రాక్ ఇప్పుడు స్మాక్డౌన్లో వస్తున్నారు అండ్ రస్సల్ మేనియాలో కూడా ఫైట్ చేయబోతున్నారు. అండ్ ఇంకొక అప్డేట్ ఏమొచ్చిందంటే రాక్ సౌదీ అరేబియా ఈవెంట్లో కూడా ఫైట్ చేస్తారంట. సో మనకి సౌదీ అరేబియాలో ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ జరుగుతుంది కదా మే మంత్లో. సో ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రాక్ ఫైట్ చేయడానికి WWE అయితే ప్లాన్ చేస్తుందంట. కాకపోతే ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో స్టిల్ ప్లాన్ అయితే చేస్తుందంట. మేబీ రాక్ సౌదీ అరేబియా ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఫైట్ చేసినా చెయ్యొచ్చు. సో మనకి ఇంతకుముందు కూడా రూమర్స్ అయితే ఉన్నాయి, రాక్ ఓన్లీ రస్సల్ మేనియాలోనే ఫైట్ చేయడు అండ్ దాని తర్వాత కూడా మేబీ 1 or 2-3 మ్యాచెస్లో ఫైట్ చేస్తారన్న రూమర్స్ ఎలాగూ ఉన్నాయి. సో ఇప్పుడు రాక్ సౌదీ అరేబియా ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఫైట్ చేస్తారన్న రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక రూమర్ ఏమొస్తుందంటే రాక్ పైన, సో ఇప్పుడు రాక్ సౌదీ అరేబియా ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఫైట్ చేస్తారు కదా, సో ఇదే రాక్ లాస్ట్గా ఫైట్ చేసే మ్యాచ్ అంట ఈ సంవత్సరంలో. సో రాక్ ఈ సంవత్సరంలో లాస్ట్గా మ్యాచెస్లో ఫైట్ చేసే మ్యాచ్ సౌదీ అరేబియా ప్రీమియం లైవ్ ఈవెంట్లోనంట. సో ఇది ఒక రూమర్ మాత్రమే, ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో మనకి సమ్మర్ స్లామ్లో కూడా రాక్ ఫైట్ చేస్తారన్న రూమర్స్ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ చూసుకుంటే సౌదీ అరేబియాలో లాస్ట్ మ్యాచ్లో ఫైట్ చేస్తారంట రాక్. సో ఇది ఒక రూమర్ మాత్రమే, ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో మేబీ రాక్ దాని తర్వాత కూడా ఫైట్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఈ సంవత్సరంలో. సో ఈ సంవత్సరంలో సౌదీ అరేబియాలో ఫైనల్గా అంటే లాస్ట్గా ఫైట్ చేస్తారన్న రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఇది నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు. సో మరి చూద్దాం రాక్ ఎప్పుడు ఫైట్ చేస్తారో. రస్సల్ మేనియాలో మాత్రం కన్ఫర్మ్గా ఫైట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెక్కీ లించ్ అండ్ రియా రిప్లీ సెగ్మెంట్ అండ్ బెక్కీ లించ్ వర్సెస్ నయా జాక్స్ మ్యాచ్ గురించి. సో ఇవి రెండు మొన్న రాలోనైతే జరిగినాయి. సో ఈ సెగ్మెంట్కి అండ్ బెక్కీ లించ్ వర్సెస్ నయా జాక్స్ మ్యాచ్కి 1.8 మిలియన్ వ్యూవర్షిప్ అయితే వచ్చింది బెక్కీ లించ్ వర్సెస్ నయా జాక్స్ మ్యాచ్కి. అండ్ బెక్కీ లించ్ అండ్ రియా రిప్లీ సెగ్మెంట్కి అంటే బ్యాక్ స్టేజ్లో మనకి రియా రిప్లీ అండ్ బెక్కీ లించ్ కలిసినారు కదా, సో ఆ సెగ్మెంట్కి అండ్ బెక్కీ లించ్ వర్సెస్ నయా జాక్స్ మ్యాచ్కి టోటల్ 1.8 మిలియన్ వ్యూవర్షిప్ అయితే వచ్చిందంట. అండ్ ఆల్మోస్ట్గా 2.0 మిలియన్కి దగ్గరగా చేరింది వ్యూవర్షిప్. సో ఇది అంటే బెక్కీ లించ్ వర్సెస్ నయా జాక్స్ మ్యాచ్ అండ్ బెక్కీ లించ్ రియా రిప్లీ సెగ్మెంట్ మాత్రమే. సో మిగతా వాటికి తక్కువగానే వచ్చింది వ్యూవర్షిప్, సో దీనికే ఎక్కువగా వచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సేత్ రాలిన్స్ గురించి. సో మన సేత్ రాలిన్స్ ఇన్ రింగ్ యాక్షన్ కోసం 100% క్లియర్ అయిపోయినారు. సో ఇప్పుడు సేత్ రాలిన్స్ కంపల్సరీ మ్యాచ్లో ఫైట్ చేస్తారు. సో ఈ వీకెండ్లో మనకి సేత్ రాలిన్స్కి మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో అది ఎవరితో అనేది ఇంకా రివీల్ కాలేదు. సో మనకి ఈ వీకెండ్లో సేత్ రాలిన్స్ కన్ఫర్మ్గా మ్యాచ్లోనైతే ఫైట్ చేస్తున్నారు. సో ఇది సేత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం అయితే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.